ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకుంటూ పోతాం. కోర్టు ఆపినప్పుడు చూసుకుందాం. అసలు కోర్టులనే పరిహాసం చేసుకుంటున్నటువంటి రోజు. అసలు కోర్టులు చెప్తే ఏ పోలీస్ అయినా వింటున్నారా? ఒకే కేసు 100 చోట్ల పెట్టకూడదని చెప్పినా కూడా పెడుతున్నారు కదా. అంటే కోర్టులు అంటే లైట్ అయిపోయింది. ఎందుకంటే మనల్ని ఏం చెయ్యరు అన్నటువంటి ధైర్యం వచ్చింది. జగన్ టైంలో అయితే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి న్యాయస్థానం ఇప్పుడు పట్టించుకోవు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి అన్నటువంటి ధైర్యం వచ్చిందో ఏంటో తెలియదు. తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద రాజకీయ కక్ష సాధింపులు పాల్పడుతున్న ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందంటే సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ఒకే ఘటన మీద పోలీసులు వేర్వేరుగా 2 కేసులు నమోదు చేయడానికి హైకోర్టు ఆక్షేపించింది. ఈ 2 కేసుల్లో ఒకదాన్ని కొట్టేసింది. మరో కేసులో కాకానికి సెక్షన్ 35(3) కింద నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుండా వేధింపులు గురి చేస్తుండడంతో పొదలకూరు విద్యుత్ ఏఈని నావూర్పల్లి గ్రామానికి చెందిన రైతులు గాలమారి కృష్ణ, కాకు వెంకటేశ్వరులు గట్టిగా నిలదీశారు. దీంతో ఏఈ ఆ 2 రైతుల మీద పొదలకూరు పోలీసులు కంప్లైంట్ చేశారు. రైతులు పిలిపించిన ఎస్ఐ హనీఫ్ వాళ్ళని బెదిరించారు. తప్పుడు కేసులో పెట్టి జైల్లో వేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ధర్నాకి దిగితే దాని మీద పొదలకూరు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్, హెడ్ కానిస్టేబుల్ విజయమోహన్ రావు వేరువేరుగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కాకాని మీద 2 కేసులు నమోదు చేస్తే ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది.